ఎన్టీఆర్ జిల్లా కంచికర్లలో దారుణం జరిగింది. బాలికపై శ్రీనివాస్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు నిందితుడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక గర్భం దాచినట్లు నిర్ధారించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేను కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా 15/11/2025 తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే కంచికచర్ల మండలానికి చెందిన ఒక బాలిక వయసు 17 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను మా కంచికచర్ల గ్రామం ఇందిరా కాలనీలో నివాసం ఉండే ఉత్తర శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి గర్భవతం చేసిన ఘటనపై మాకు సదరు బాలిక తల్లి రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయం మేము ఫోక్సో కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేశాము. ఇది తదుపరి దర్యాప్తు ఏసీపీ గారు చేస్తాం. సుమారు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటుంది వాళ్ళకి. అందరికీ నమస్కారం అండి. నేను కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా 15/11/2025 తేదీన మాకు ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే కంచికచర్ల మండలానికి చెందిన ఒక బాలిక వయసు 17 సంవత్సరాలు కలిగినటువంటి బాలికను మా కంచికచర్ల గ్రామం ఇందిరా కాలనీలో నివాసం ఉండే ఉత్తర శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి గర్భవతం చేసిన ఘటనపై మాకు సదరు బాలిక తల్లి రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయం మేము ఫోక్సో కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేశాము. ఇది తదుపరి దర్యాప్తు ఏసీపీ గారు చేస్తాం. సుమారు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతిని నిందితుడు మోసం చేసి మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి గురి చేశాడు. ఇక బాలికకు కడుపులో నొప్పి రావడంతో వైద్యులు పరీక్షించారు. ఇక చివరకు బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించి బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి అప్డేట్స్? దీనిపై ఇక్కడ పోలీసులు ఎలా స్పందించారు ఏంటి? అంటే ముఖ్యంగా ఏదైతే కంచికర్లో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ముఖ్యంగా ఏదైతే కంచికర్ల పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందినటువంటి ఉప్పతల శ్రీనివాస్ దాదాపు 19 ఏళ్లటువంటి యువకుడు అదే కాలనీకి చెందినటువంటి మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. ప్రధానంగా బాలికకు కడుపు నొప్పి రావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఏదైతే వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ప్రధానంగా బాలిక గర్భం దాల్చినట్లే కూడా వైద్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే కనుక చూస్తే విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ప్రధానంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు కంచికర్ల పోలీసులు. ముఖ్యంగా ఏదైతే శ్రీనివాస్ ను ప్రధానంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులు మాత్రం ఈ విధమైనటువంటి ఘటనలు ఎవరికి కూడా పునరావృతం కాకుండా శ్రీనివాస్ కు తగినటువంటి గుణపాఠం తెలియజేయాలని కూడా పోలీసులు ముఖ్యంగా ఏదైతే చూస్తే కనుక దీనికి సంబంధించి అంటే పోక్సో చట్టం కనుక వస్తే దానికి సంబంధించి ఏదైతే శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని కూడా బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మాయమాటలు చెప్పి తన బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేసినట్లు కూడా బాలిక నిర్ధారించినటువంటి నేపథ్యంలో శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని కూడా కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.